అసలు వీళ్ళు ఏం చేయలేరు, ఏం పీకలేరు అని జెన్జీ గురించి కామెంట్స్ వింటూనే ఉంటారు. కానీ ఈ జెన్జీ నేపాల్లో ఒక కరప్టెడ్ గవర్నమెంట్ని కూల్చేసింది. అసలు ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఎప్పుడు మొదలైందంటే September 8, 26 సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేసేసారు. దాని నెక్స్ట్ రోజు ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. కానీ ప్రతి ఒక్కళ్ళు రీజన్ సోషల్ మీడియా యాప్ని బ్యాన్ చేయడం వల్ల జెన్జీ ఎందుకు ఇలా రెచ్చిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ రీజన్ అది కాదు, దాని వెనక పెద్ద రీజన్ ఉంది. ఏం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియా యాప్స్లో ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ కిడ్స్ కానీ వాళ్ళ కరప్షన్ గురించి కానీ ఎక్కువ ట్రెండింగ్ జరుగుతుందన్నమాట. సో దీనికి తట్టుకోలేక గవర్నమెంట్ అని ఏం చేసింది, రెగ్యులేటరీ రూల్స్ అని ఆ పేరుతో సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది. ఇంకా నెక్స్ట్ డేనే మన జెన్జీ వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్కి దిగారు. కానీ అక్కడ పోలీస్ ఏం చేశారంటే డమ్మీ బుల్లెట్స్ కాకుండా రియల్ బుల్లెట్స్తో ఓపెన్ ఫైర్ చేశారు. 19 మంది అక్కడే చనిపోయారు. అందులో 12 years కిడ్ కూడా ఉన్నాడు. ఒక 400 members బాగా గాయపడ్డారు. సో ఇక్కడ ఇంకా తట్టుకోలేకపోయారు జనాలు. ఇంకా ఎంతమందికి వీలైతే అంతమంది ప్రొటెస్ట్కి కలిశారు. తర్వాత రోజు అందరూ కలిసి పార్లమెంట్ను కూల్చిపడేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేశారు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేశారు. తర్వాత సోషల్ మీడియా యాప్స్ని అన్బ్యాన్ కూడా చేసేసారు. కానీ వాళ్ళు జెన్జీ కిడ్స్ ఊరుకోలేదు. మాకు మీరు అవసరం లేదు, మీ గవర్నమెంట్ అవసరం లేదు, మాకు ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ పాటిస్తేనే మీరు మీ గవర్నమెంట్లో ఉండాలని చెప్పారు. వాళ్ళు లెక్క చేయలేదు. ఇంకా గవర్నమెంట్ మొత్తాన్ని కూల్చేసి నెక్స్ట్ రోజు నుంచి ఇంకా ప్రొటెస్ట్ వల్ల జరిగిన నష్టాన్ని మొత్తాన్ని ప్రొటెస్టర్సే మొత్తం దాన్ని రికవర్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్కి సంబంధించిన వీడియో ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటే ఒక ఫారెన్ బ్లాగర్ ఉన్నాడు. అతను బ్లాగ్ చేస్తా ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని కవర్ చేశాడు. ఆ వీడియో లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీ డిఎంకి సెండ్ చేస్తాను.